కూటమి ప్రభుత్వానికి పాపం అప్పులు ఎలా చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చే రీతిలో అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ముబ్బడిగా అప్పులు చేసుకుంటూ పోతున్నారు. దానికంటూ ఒక సిస్టమ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటే ఎలాగైనా సరే అప్పులు తీసుకురావాలంటే ప్రభుత్వం ఒకసారి హుకుం జారీ చేసిందంటే అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. దీంట్లో తప్పు ఒప్పులు కూడా పరిశీలన చేసే ఇది కూడా లేదు వాళ్ళకి. ప్రభుత్వం చెప్పడం ఆలస్యం, అధికారులు దూసుకెళ్ళిపోతున్నారు. అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలను సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్లయింది ఏపీ హైకోర్టు. దీని మీద ఏపీ హైకోర్టు కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఏపీఎండిసి ఉందో దాని ద్వారా 9,000 కోట్లను అప్పుగా బాండ్ల రూపంలో సేకరించేందుకు వీలుగా జారీ చేసినటువంటి ఉత్తర్వుల విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు కూడా దాఖలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైతే 9,000 కోట్లు అప్పు చేయాలనుకుంటున్నారో ఆ 9,000 కోట్లను అప్పులుగా బాండ్ల రూపంలో సేకరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. వీళ్ళకందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసింది ఏపీ హైకోర్టు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఎండిసి వైస్ చైర్మన్ వీళ్ళకందరూ కూడా నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణ ఆగస్టు 6వ తేదీకేమో వాయిదా వేసినట్టుగా ఉంది. దీనికి సంబంధించి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అదేవిధంగా చేమలపాటి రవి గారితో కూడినటువంటి ధర్మాసనం నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంటే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్లు కొనుగోలుదారులు సంచిత నిధి నుంచి తీసుకునేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్లు కూడా దాఖలైంది. ఈ వ్యాజ్యం మీద నిన్న ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 436 మైనర్ మినరల్ క్వారీల లీజులను, ఖనిజాల హక్కులను పూర్తిగా ఏపీఎండిసికి నామినేషన్ ప్రాతిపదికన అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెల 24వ తేదీన జీవో నెంబర్ 69ని జారీ చేసింది. అయితే ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లను బాండ్ల రూపంలో అప్పుగా తీసుకురావాలన్న ఉద్దేశంతో బాండ్లు జారీ చేస్తుంది కూటమి ప్రభుత్వం. గనులను తాకట్టు పెట్టుకున్న వ్యక్తులు ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా ఇతరులకు లీజుకి ఇచ్చేందుకు అదేవిధంగా అమ్ముకునేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టుకు కూడా విన్నవించడం కూడా జరిగింది. ప్రభుత్వ అప్పుల వ్యవహారంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం. దీనికి రాజ్యాంగం ప్రకారం అప్పుల విషయంలో ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు కోర్టు జోక్యం చేసుకోవచ్చు. ప్రైవేటు వ్యక్తులు నేరుగా సంచిత నిధి నుంచి డబ్బు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఎవరైతే పిల్ దాఖలు చేశారో వాళ్ళ తరపున లాయర్ గారు కోర్టుకి విన్నవించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా అమ్మి తీసుకోవడం లేదు, బాండ్ రూపంలో థర్డ్ పార్టీ వేరే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి అక్కడి నుంచి తీసుకుంటున్నారు డబ్బులు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ఇది రాజ్యాంగం ప్రకారం అప్పుల విషయంలో ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ఆ సంచిత నిధి నుంచి డబ్బు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం కూటమి ఏదైతే ప్రభుత్వం ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేయడం కూడా జరిగింది. మరి ఆగస్టు 6వ తేదీకి ఇది పోస్ట్పోన్ అయింది. మరి ఆనాటికి వీరందరూ కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, నోటీసులు పంపిన వాళ్ళంతా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తారనేది చూడాలి మరి.